ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల కుటుంబాలు మొత్తం కూడా ఆలోచించేస్తూ ఉన్నాయి. మీరు అధికారంలో రాకముందు వాలంటీర్ని యథావిధిగా కొనసాగిస్తాం, 10,000 5,000 రూపాయల జీతాలు సరిపోవట్లేదు, మేము అధికారంలో రాగానే 10,000 రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకు చేతు కబురులా కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికి 6 నెలలు అవుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా కనపడతలేదు. ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థని కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత కనుక మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న ఒక వాలంటీర్, ఒక మహిళా వాలంటీర్, యువ మహిళా వాలంటీర్ ఈ వాలంటరీ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగబోతూ ఉంటాయి. దయచేసి దాన్ని ఇప్పుడుతోనైనా మీరు ఆలోచించి ఇప్పటికైనా వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళ యథావిధిగా కొనసాగించి వాళ్ళకి 4 నెలల పాటు జీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలని వాలంటరీ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమంటే మీరు గతంలో ఉన్న ప్రభుత్వం పెట్టింది వీళ్ళందరూ వైసీపీ వాదులు, వైసీపీలో కార్యకర్తలని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేశారు. కరోనా మూమెంట్లో వాళ్ళు చేసిన సేవలు మొత్తం కూడా గుర్తు తెచ్చుకోండి. మొన్న విజయవాడ నగరంలో వరదలతో మునిగిపోతే వాలంటరీ వ్యవస్థ కూడా అక్కడికి వచ్చి పని చేయడం జరిగింది. ఆ వరదల్లో ఉన్న ప్రజల్లో మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సహాయం చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో తీసుకోండి. సరే మీరు చెప్పేట్టు అనుకుందాం, మీరు వైసీపీలో కార్పొరేటర్లకు గెలిచిన వాళ్ళ మొత్తాన్ని మీ పార్టీలో కండవాలేసేలా ఆహ్వానించుకుంటా ఉన్నారు. గతంలో చెడు తిట్టులు తిట్టిన వైసీపీ నాయకులు మొత్తాన్ని ఎమ్మెల్యేలుగా మినిస్టర్లు కూడా చేశారు. అంటే వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఇవన్నీ భావించాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా చాలా చైతన్యపరులు, ఇవన్నీ ఆలోచిస్తారు. వృద్ధులు అంత వితంతులకి పెన్షన్లు ఇవ్వడానికి డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేక వాళ్ళు సచివాలయ సిబ్బందులు అక్కడున్నా రండి అని వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల అనేక ప్రజల మొత్తానికి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఉపయోగపరంగా ఈ ప్రభుత్వం పనిచేయాలే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరంగా ఈ ప్రభుత్వం పనిచేయకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు మేము ఇంతే కూడా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో 2,60,000 మంది కుటుంబాలకి మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎన్నికల హామీల్లో పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మొత్తం కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా పొందుపరిచారన్న విషయం మీరు మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దయచేసి వాలంటరీ వ్యవస్థను ఆదుకోండి. లేకపోతే మీ అసెంబ్లీని కూడా ముట్టడించడంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ కుటుంబాలతో అయితే వస్తాయి. వాలంటరీలే కాదు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకళ్ళేమో వాలంటీర్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఒకళ్ళేమో వాలంటీర్కి అనుకూలంగా మాట్లాడి మేనిఫెస్టోలో వాలంటీర్లందరికీ గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తాము, ఎవరిని తీసేయము, వాళ్ళందరినీ కొనసాగిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ 6 నెలలైనా ఆ రోజు కొంతమంది సుమారు 1,00,000 మంది వాలంటీర్లు బయట ఉంటే ఇవాళ కనీసం బాధ్యత గల కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాలని ఆలోచన కూడా చేయకుండా గాలికి వదిలేసి నిన్నగాక మొన్నైతే మస్టర్లు నిన్నటి వరకు కొంతమంది 1,06,000 మంది వాలంటీర్లు సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటే పరిస్థితులుంటే 4 రోజుల క్రితం మస్టర్ల పేరు తీసేశారు. అంటే దాని అర్థం 1,00,000 మందితో పాటు ఈ 1,60,000 మందిలో తీసేయడానికి
రంగం సిద్ధమవుతుందని చెప్పేసి ఇలా వాలంటీర్లు అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి. విధుల్లో తీసేసి వాళ్ళందరినీ విధుల్లో తీసుకొని గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా 6 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండే వాలంటీర్ వ్యవస్థ ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున 6 గంటలకు 7 గంటలకు పెన్షన్ ఇస్తూ ఉంటే వృద్ధులు వాళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సమాజానికి అవసరమైంది కానీ రాజకీయ పార్టీకి అవసరం కాదు. తప్పనిసరిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఏఐటీసీ ఏవైఎఫ్ ఇంతకు అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2,60,000 మంది వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం.